రాత్రి మాత్రం బాబాయ్ చాలా ఎదురు చూసా, మీతో డాన్స్ చేస్తారు ఊహించా, వర్షార్పణం అయిపోయింది. సో ఇప్పుడైనా సరే అది ఒకటే నాకు తెలుసు, ఏంటంటే అబ్బాయిలతో మాట్లాడాలంటే దీనికి అమ్మాయిల గ్లామర్ ఎక్కర్లా, గ్రామర్ ఉంటే చాలు, గ్రామర్. సో ఈ క్యాంపస్ లో ఎప్పుడో చదువు నాకు బాగా నచ్చేది ఏంటంటే మంచి మైక్ పెడతారు ఇక్కడ, స్నాక్స్ మాత్రం పెడతలేదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చైతన్య కాలేజీ డైరెక్టర్ ఎవరో చైతన్య చదివాలో తెలియట్లా, నారాయణ కాలేజీ డైరెక్టర్ ఎవరో ల్యాప్టాప్ పెట్టుకుని అక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు, కానీ ఎన్ఆర్ఐ కాలేజీలో సీఈఓ మాత్రం మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాడు. ఒక్కసారి గట్టిగా మన సీఈఓ గారికి పోయే వస్తాడు. ఇందాక అబ్బాయి ఎవరు అన్నారా మాటల మాంత్రికుడని, మాటల మాంత్రికుడైతే జేబులో చేతులు పెట్టుకుని నేను చెప్తాను నడుచుకుంటూ వెళ్ళిపోతారు, తెలుసు కదా. అలా కాదు, ఒకటేనండి, మీరంతా అర్జునుడు లాంటి వాళ్ళు, అంటే మీరంతా వీరులు. ఎంతటి వీరుడికైనా సరే భగవద్గీత బోధించాల్సి వచ్చిందా లేదా? ఆ బోధించడానికి వచ్చిన కృష్ణుని రమ్మావా నేను. ఎందుకంటే ఇటువంటి ఈ ఏజ్ లో అబ్బాయిలు అదే కాస్త కామ్గా ఉంటే అంటే కేకలు వేయాలి, కానీ నాకు కూడా కాస్త అవకాశం ఇవ్వాలి కదా, మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. అవును కదా. సరే, చాలాసేపు మాట్లాడాలి ఉంది, కానీ ఇవాళ మీ ప్రోగ్రాం కూడా లేట్గానే స్టార్ట్ అయి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నా మాట వినండి. నేను మాట్లాడేదాంట్లో భావం ఉంది, ఇది వాస్తవం ఉందనుకుంటే మీరు కేకలు వేయండి, కానీ కడుపులో నొప్పి ఇట్లాంటి అరుపు మాత్రం అరవద్దని నా ఉద్దేశం. సరే, నేను మామూలుగా మాట్లాడతాను బాగానే, నాకు అలవాటే పిల్లలతో మాట్లాడటం, కానీ ఈ మధ్య ఎప్పుడైతే భారతదేశం మీద ఉగ్రవాదుల దాడి జరిగిందో ఆ రోజు అనుకున్నాను రా బాబాయ్, ఎప్పుడైనా సరే నా పిల్లలతో మాట్లాడేటప్పుడు మనకు కాపలా కాసే సైన్యాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. దానికోసమైనా నేను ఒక పాట పాడాలని ముందనుకున్నా. నాకు కొంచెం పాడాలంటే సిగ్గే, కానీ ఈ దేశభక్తి ముందు ఈ సిగ్గంతా బలాదురైపోయిందిరా. ఒక్కడ మాత్రం వినండి, పాకిస్తాన్ ఉగ్రవాదం కోసమే బతుకుతోంది, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్ కోసమే బతుకుతుంది, బంగ్లాదేశ్ మతం కోసమే బతుకుతుంది, అమెరికా కోసమే బతుకుతుంది, కానీ ప్రపంచం కోసం బతికేటువంటి దేశం నా భారతదేశం. ఇప్పుడు చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. చూసారా, ఇదిరా ఊపండి, ఇదిరా ఉత్సాహం అంటే, ఇదిరా ఎన్ఆర్ఐ అంటే. సరే, పాట పాడతా అన్నాడు కదా, పాట పాడకుండా ఉత్తమ మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీ అందరూ కూడా. కానీ నేను పాడేటువంటి పాటలు అదే వీడు ఎస్పీలా పాడలేదే, వీడు వాడెవరో శంకర పేరు కూడా మర్చిపోయా. నేను వేరే వాళ్ళ పాడనురా, తిలక్ బాబు లాగే పాడతాడు, ఎన్ఆర్ఐ పిల్లల కోసమే పాడతాడు. కంటికి కునుకే లేకుండా
కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో, జై జవాను నా హీరో. నిద్ర కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు, అవునా కదా? శత్రుముఖుల ఎదురొడ్డి ధైర్యాన్ని ప్రదర్శిస్తావు. నా స్వేచ్ఛకు మూలం నువ్వే. చూసారా, కడుపులో వచ్చినట్టుందిరా. నా కంటికి వెలుగు నువ్వే. ఇక్కడ వినాలరా, ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే. జవాను నా హీరో, జై జవాను నా హీరో. ఎలా మీ అందరికి అర్థమవుతుందా? మరి ఏదిరా, వాళ్ళకి చప్పట్లు కూడా కొడతలేదు కంటి దేవాలయ కోసం. అప్పుడే అయిందా? కన్న తల్లిని ఉన్న ఊరిని కాదని వచ్చావు, సుఖ సంతోషం కాలదన్నీ కష్టాలు వరించావు. ఏ తల్లికి పుట్టిన బిడ్డవో, ఏ ఊరికి చెందిన వాడివో, భారత మాత పుత్రుడనే నన్ను ముందు కొరికేది నువ్వే. ఈ బోర్డర్లో వీళ్ళందరూ ఆ విధంగా మైనస్ పార్టీ లో కాపలా కాస్తుంటేనే మనందరూ ఈ విధంగా ఉన్నామనే విషయం మీద మర్చిపోతున్నారా? ఛాతిని విడిచి ఎదురొడ్డే నీ ధైర్యం హిమాలయం, శత్రు శిబిరాలు ధ్వంసం చేసే సాహసమే ప్రళయం. నా యువతకు ప్రాణం నువ్వే, నా జనతకు ప్రేరణ నువ్వే. స్వాతంత్రం నా జన్మ హక్కని కథం తొక్కేది నువ్వే. ఇప్పుడు చెప్పండి రా, భారత్ మాతాకి. ఇంకోటి చెప్తా, ఆ మధ్య ఒక ఇంటర్వ్యూకి 5 దేశాల వాళ్ళు వెళ్ళారంట. అంటారా, నాకు తెలియదు, ఎవరో చెప్తే విన్నానంట. చెప్పారంట, పెన్ను పేపర్ ఇచ్చి, అరే పేర్లు రాయండిరా అంటే అమెరికా వాడు వాడి పేరు రాసుకున్నాడంట, జపాన్ వాడు దేశం పేరు రాసుకున్నాడంట, పాకిస్తాన్ వాడు మతం పేరు రాసుకున్నాడంట, అలాగే ఇంకొక దేశం వాడు ఆఫ్ఘనిస్తాన్ వాడు AK-47 అని రాశాడంట. అర్థమైందా? కొన్ని భారతీయుడి దగ్గరికి వచ్చింది, ఐ లవ్ మై భారత్ అని రాశాడంట. మరొక్కసారి భారత్ మాతాకి. అరే ఈ పద్దాకులు భారత్ మాతాకి అంటే తెలంగాణ అని బీజేపీ కూడా అనుకుంటున్నారా? అరే నేను పార్టీ కాదురా బాబాయ్. ఎందుకంటే మన హిందూ దేశం, భారత్ని ప్రేమించాలి, భారత్ని మాత్రమే ప్రేమించాలి. అర్థమైందా? ఇవాళ మీరంతా దాదాపు ఎక్కువ మంది 90% ఇక్కడ ఎంపీసీ వాళ్ళే ఉన్నారు. ఎస్ఆర్ నో? 90%. 10% బైపీసీ ఉండొచ్చు. కానీ ఇవాళ ఇంజనీరింగ్ చదివేవాళ్ళు ఎలా ఉన్నారా అంటే, నేను చూస్తున్నారా మామా, చాలా ఉత్సాహంగా వస్తున్నారయ్యా మాస్టర్లు. మీరు కూడా వినాలా? కాలేజీకి ఫస్ట్ ఇయర్ లో పేపర్లో చూస్తారు, సివిల్స్ రిజల్ట్స్ రాగానే వాడు సివిల్స్ లో సెలెక్ట్ అయ్యాడు అని, ఈవిడ ఐపీఎస్ సెలెక్ట్ అయిందని, వాడు IRS సెలెక్ట్ అయ్యాడని, వీరు IFS సెలెక్ట్ అయ్యాడని చెప్పి చాలా ఉత్సాహంగా ఇంజనీరింగ్ కాలేజ్ అడుగు పెడుతున్నారు. అడుగు పెడతాం తోటే ఫస్ట్ ఇయర్ మొత్తం ఏం ఆలోచిస్తున్నారు తెలుసా మీ అందరూ? నేను కూడా ఒక IPS కావాలి, నేను కూడా ఒక IAS కావాలి. ఇలా ఆలోచిస్తా ఉండగానే ఫస్ట్ ఇయర్ మొత్తం మురిగిపోయింది. మురిగిపోయిందా లేదా? నువ్వు అనుకుంటానే ఉన్నావు, ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయింది. సెకండ్ ఇయర్కి వస్తారండి. సెకండ్ ఇయర్కి వచ్చినాక ఏమన్నా ఆలోచన మారిందా? కొంత మారింది. ఎంత మారిందంటే, అరే ఎలాగైనా సరేరా, ఇక IAS ఆఫీసులు మనకు వచ్చి సాగులే కానీ కనీసం ఏదో బాకీ గీకీ చేసి అమెరికానో, ఆఫ్రికానో, ఆస్ట్రేలియానో, జర్మనీయో, సింగపూరో, మలేషియా పోదావరా అనుకుంటాడు. అలా 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 సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. ఇంకెన్నేళ్ళు మిగిలి? 2 ఏళ్ళు మిగిలి. మెల్లగా 3వ సంవత్సరానికి వస్తాడండి. ఈ సంవత్సరం మనాలు ₹1.5 కోట్లు ఖర్చు పెట్టి మన NRIDలో ప్లేస్మెంట్స్ కోసం ట్రైనింగ్ పెడుతున్నారు. ఫస్ట్ ఇయర్ నుంచే ప్లేస్మెంట్స్ కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సంవత్సరం మొదలు పెట్టారు.
థర్డ్ ఇయర్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి అనుకుంటాడు కదా, అరే మనం ఆడబోలేము ఏడబోలేము, కనీసం మన క్యాంపస్లో వచ్చే ప్లేస్మెంట్స్ ఏమైనా సెలెక్ట్ అవుతారా అనుకుంటాడు. ఎప్పుడండి? థర్డ్ ఇయర్లో. అలా 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 అనుకుంటే థర్డ్ ఇయర్ కూడా అయిపోయింది. ఇక ఫోర్త్ ఇయర్కి వచ్చిన తర్వాత మొదలు పెడతారు బాధ. కానీ ఎవరే మావా నీకెన్ని మిగిలినాయి, బావా నీకెన్ని మిగిలినాయి, దానికి 2 మిగిలినాయి, అదంటే అమ్మాయి దానికి 2 మిగిలినాయి, దానికి ఎన్ని మిగిలినాయి నీకెందుకురా, ఇవన్నీ మాట్లాడుకుంటా లైబ్రరీలో క్యాంటీన్లో కాలక్షేపం చేసుకుంటా చేరుకొచ్చినప్పటికి ఏం చేస్తారా అంటే, అరే అయిపోయిందిలే కానీ కనీసం బ్యాక్ క్లాస్ లేకుండా అన్న చూసుకుందారా అనుకుంటారు. అలా 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 ఏమైందండి? చదువంతా ఎస్ ఆగిపోయింది. ఎస్ అంటే తెలుసు కదా, చదువంతా ఒకటే. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నేనేమంటానంటే అసలు జీవితం అంటే ఏంది? జీవితం అంటే ఏంది? ఎవరైనా చెబుతారా? జీవితం అంటే జీవం ఉన్నంత వరకు బతకడమే జీవితం కాదురా. జీవితం అంటే నువ్వెందుకు పుట్టావో తెలుసుకోకుండా పోవటమే అది అసంపర్త జీవితం. గుర్తుపెట్టుకోండి. మీ ఏలు మధ్య ఇంకోటికి ఎవరికైనా ఉందా? మీ కనురెప్పలు ఎవరికైనా ఉన్నాయా? మీ వాయిస్ ఇంకెవరికైనా ఉందా? పోనీ నీలా ఇంకోడు ఉన్నాడా? గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో ఎవడైనా యూనిక్ గా ఉన్నాడంటే, సెపరేట్ గా ఉన్నాడంటే అది నువ్వే అనేటువంటి విషయం నీకు గుర్తుందా లేదా? ఎస్ఆర్నా నువ్వు గుర్తుపెట్టుకోండి. ఎవడు తోపురా? మనమే తోపు. అర్థమైందా? మనమే తోపు. గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి కాలేజీలో చదువుకునేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని చిన్న లోపాలు ఉంటాయి. రాత్రి మా రమణయ్య సార్ చేశా, వర్షం నన్ను బాధ పెట్టింది. 6:30 చేశా. మా పిల్లలందరూ బాగా డిసప్పాయింట్ అయ్యారు సార్ అని ఈయన డిసప్పాయింట్ అవుతున్నాడు. మీరంతా నిజమే, కానీ మన వల్ల జరిగిందా? అది మనం చేసామరా? వర్షాన్ని మనం కురిపించామా? క్లౌడ్ బరస్ట్ అయింది. దానికి మనం ఏం చేస్తాం? అవునా కాదా? ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్న లోపాలు ఉంటాయి కానీ నేను ఎక్కడ ఎక్స్పోజ్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఒక ప్రిన్సిపాల్ దగ్గర నుంచి డీన్ సార్ దగ్గర నుంచి CEO గారి దాకా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి మీకోసం పనిచేస్తున్న విషయం మీరు మర్చిపోవద్దు. మళ్ళాంటి కుర్రాడు ఉన్నాడు, వాడు గులాబీ చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. గులాబీ చెట్టు దగ్గరికి వెళ్ళి, అబ్బా గులాబీ నువ్వెంత అందంగా ఉన్నావే, నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది, నిన్ను చూస్తే చాలా మురిపంగా ఉంది, కానీ నీకు ముళ్ళు లేకపోతే బాగుండు అన్నాడంట. ఇదే పిల్లాడు మళ్ళా సముద్రం దగ్గరికి వెళ్ళాడంట. సముద్రం నువ్వు ఎంత బాగున్నావే, నువ్వు అద్భుతంగా ఉన్నావు, నీలి రంగులో నీ వాటర్ వస్తుంటే నా మనసంతా నా హృదయం అంతా ఎక్కడికో వెళ్ళిపోయింది, కానీ నీ నీళ్లు తాగుదామంటే ఎంత ఉప్పగా ఉన్నాయి, చీచి అన్నాడంట. తర్వాత కోకిల కనిపించిందంట. కోకిల దగ్గరికి వెళ్ళాడు. కోకిల నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, నువ్వు చాలా బాగా పాటలు పాడుతున్నావు, కానీ నువ్వు కొంచెం అందంగా ఉంటే బాగుంటుంది, మరి తెల్లకారులో నల్లకున్నావు. అర్థమైందా? ఈ 3 కలుసుకున్నాయంటయ్యా. ఈ 3 కలుసుకున్నాయంట. ఓ మనిషి, ముందు నువ్వు బుద్ధి మానేరా, నువ్వు ఒక్కరి బుద్ధితో లోపాలు చూడటం మానేసి నీ జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పి ఒక జీవిత సత్యాన్ని ఓ పెద్ద మనిషి చెప్పడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఏదైనా ప్రతి వాళ్ళలో లోపాలు ఉంటాయి, ప్రతి మనిషిలో కూడా కాస్త కూస్తా ఉంటాయి. వాటిని ఎక్స్పోజ్ చేసుకుని మీకు అదే అదే ఒక వ్యాపకంగా మీరు పెట్టుకునే కనుక ఉంటే జీవితంలో మనం ముందుకు సాగలేం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఇక్కడ నుండి ఈ విధంగా మాట్లాడుతున్నానంటే నాకు 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో లేదా మీలాగా 16-17 సంవత్సరాల్లో వచ్చినటువంటి అవకాశం కాదు. దీని వెనకాల ఈ బట్ట ఈ పొట్ట వెనకాల 35 సంవత్సరాల శ్రమ ఉందని మీ అందరూ మర్చిపోవద్దు. ఎన్నేళ్ళరా? 35 సంవత్సరాలు. మరి 35 ఏళ్ల నుంచి విద్యారంగంలో ఉండి మరి ఈ రోజంతా నేను నిజంగా ఈ క్యాంపస్ లో మాట్లాడటం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతూ
చాలా ఉత్సాహంగా మేము ముందుకు రావడం జరిగింది. నేను లైఫ్లో చాలా ఒడిదుడుకులు చూసా. నిజంగా చెప్తా, నేను కాలేజీలో గొడవ చేస్తుంటే, కాలేజీలో ఇంత ముందు కూడా మనం ఈ క్యాంపస్లో చెప్పుకున్నా, కాలేజీలో గొడవ చేస్తుంటే మాస్టర్లు అన్నారు కదా, అరే నువ్వు కాలేజీలోకి రామాకరా, నీకు ప్రజెంట్ చేస్తామని చెప్పేవాళ్ళు. అంత భయపడేవాళ్ళు నేనంటే. అంటే రాక్షసుని నన్ను కాదురా, దుర్మార్గులు నన్ను కాదు. నేను బయటకు వెళ్తానే నా వెనకాల 8 మంది వచ్చేవాళ్ళు. నువ్వు పోయేది కాక 8 మంది బయటకు వెళ్తున్నావు అని చెప్పి కాలేజీలో మాస్టర్లు అందరూ కూడా ఏమనేవాళ్ళంటే, నువ్వు గ్రౌండ్లో కానీ, సినిమా హాల్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, క్లాస్ రూమ్లో కానీ ఎక్కడ కనుకున్నా నీకు ప్రజెంట్ చేస్తావురా తెలుగు, నువ్వు మాత్రం కాలేజీ రాబాకరా అని చెప్పేవాడు. అలాంటి ప్రతిభావంతమైనటువంటి నేను మరి విద్యారంగంలోకి వచ్చానంటే చెప్పండి మిత్రులారా, మరి అంత ఎగతాళి చేసినటువంటి మాస్టర్లు ఉన్నటువంటి ప్రపంచంలో నేను బ్రతికి మీలాగా 4 మంచి మాటలు చెప్పే అవకాశం ఈ ఆర్గనైజేషన్ నాకు ఇచ్చింది అంటే, ఈ ఆర్గనైజేషన్ లో వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ గా నిజంగా మీ అందరితో మాట్లాడటం గర్వంగా ఉంది. కానీ మీకు 4 మంచి విషయాలు చెప్తున్నటువంటి తృప్తి అయితే మాత్రం నాకు బలంగా ఉంది. ఆ బలంతోనే ఈ రోజు భోజనం చేయకపోయినా పర్వాలేదనే ఆలోచన కూడా ఉంది. తర్వాత చాలా మంది చాలా రకాలుగా మీ స్టాఫ్ అంతా చెప్తారు. సెప్టెంబర్ 5వ తేదీ రాగానే సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి పొగుడుతూ ఉంటారు. ఎస్ఆర్నో ఇవాళ ఇంజనీర్స్ డే. ఇవాళ మన ఇంజనీరింగ్ కాలేజీలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించే ఆయనతో పాటు మాట్లాడుకొని, ఆయనకి దాదాపు 101 సంవత్సరాలు బతికాడు ఆయన. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 101 years. మరి పర్సనాలిటీ చూస్తుంటే రాధాకృష్ణన్ అంతే ఉంటాడు, మోక్షగుండం ఇట్లాగే ఉంటాడు. చెప్పండి, పర్సనాలిటీ అనేది అభివృద్ధి కాదు. పర్సనాలిటీ అనేది ఎంత వీక్ గా ఉందనేది కాదు, అందం అనేది